సరదాగా సాయంత్రం వేళ గోదావరి ఒడ్డుకి వెళ్ళాము. సాయంత్రం వేళ మా గోదావరి కలకలాడిపోతూ ఉంటుంది చుట్టూ ఉండే ఎక్కువ జనంతో. చాలా బాగుంటుంది. నైట్ టైం లైటింగ్ అదంతా కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. మనసు లోలో ఉన్నప్పుడు కాస్త హ్యాపీగా ఉంది, బయటికి వెళ్ళి చాలా రోజులు అయ్యింది అంటే గనక ముఖ్యంగా ఫస్ట్ అయితే మేము ఇక్కడికే వెళ్తాము ఫ్యామిలీ కలిసి. ఎక్కడ ఆగకుండా అలా ఆస్వాదిస్తూ చూసుకుంటూ అయితే వెళ్ళిపోయాము. సడన్ గా గుర్తొచ్చింది ఇంట్లో స్నాక్స్ అయిపోయాయి అని చెప్పేసి, ఫ్రెష్ గా స్నాక్స్ ఎక్కడ దొరుకుతాయి మంచి టేస్టీగా రీజనబుల్ గా అని చెప్పేసి వెతుక్కుంటూ అయితే వెళ్ళిపోయాము. ఇక్కడే మేము ఎప్పుడు తీసుకునే వినాయక స్వీట్స్. ఇక్కడ అప్పటికప్పుడు ఫ్రెష్గా స్వీట్స్ అయితే చేస్తారండి. చాలా బాగుంటాయి, రీజనబుల్గా ఉంటుంది స్వీట్స్ అండ్ హాట్. మా వారు ఎప్పుడు కూడా ఎక్కువగా ఇక్కడే తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడ స్వీట్ షాప్లో మేనేజర్ గారిని చూడగానే ఆశ్చర్యపోయాను. ఎందుకనేది లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. కాస్త సర్ప్రైజ్ అయ్యానమాట. ఆయన మమ్మల్ని చూడగానే మాకు కాంప్లిమెంటరీగా ఏమి ఇచ్చారు అనేది మీరు కూడా చూడొచ్చు. మాకు కావాల్సినవి తీసుకుని ఇంకైతే వచ్చేసాము. ఈ గోపురాన్ని చూస్తున్నారా, దీన్ని బట్టి అయితే మీకు తెలిసిపోతుంది నేను ఏ ఊరు వెళ్ళాను అనేది. ఇది పంచరామ క్షేత్రాల్లో ఒకటైన క్షేత్రం అనమాట. గుడి అయితే అసలు చాలా బాగుంటుంది. ఇక్కడ ఆ రోజు మేము వెళ్ళింది శనివారం. అదే ఊర్లో సంత అయితే జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున సంత అయితే ఉందండి. ఇది బస్ స్టాప్ ఏరియా అనమాట, బస్ స్టాండ్ ఏరియా. చాలా అయితే పెద్దగా ఉంది సంత అంతా కూడా. మాకు కావాల్సినవి తీసుకుని ఇక ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఏ దారినైతే వెళ్ళామో వచ్చేటప్పుడు కూడా అదే దారిని వచ్చేసాము. వెళ్ళేటప్పుడు గోదావరి ఒడ్డున ఆగలేదు కదండి, వచ్చేటప్పుడు అయితే ఆగి సల్ల పునుగులు వేడివేడిగా తినేసి వచ్చాము. ఇక్కడ మా కన్నమ్మ అయితే తసదియా అనే పాటకి డాన్స్ వేస్తుంది. వెనకాల ఎవరో కాస్త నవ్వేసరికి ఆగిపోయింది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్ బాయ్.